ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని తెలియజేస్తున్నాను. యూదా పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. యూదా పత్రిక 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. కనికరము సమాధానమనే 2 అంశాలు మనం ధ్యానించాం. ఈరోజు ప్రేమ, 2 అక్షరాల ప్రేమ అనే ఆ శ్రేష్టమైన అంశాన్ని కూడా ధ్యానం చేద్దాం. యూదా యొక్క ఆశ ఏమిటంటే దేవుని ప్రజలైన వారికి కనికరము, సమాధానము, ప్రేమ ఈ 3 బాగా విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, మెండుగా దయచేయబడాలి అనేది ఆశ. అందుకే మనం పరిశుద్ధ గ్రంథం నేర్చుకుంటే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములు ఇలా ఉంది కదా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ గలవాడు. ప్రేమ ఆయనలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. మనము మన ఇంట్లో ఉన్న ఒకే ఒక బిడ్డ లేదా 2 బిడ్డలు, వాళ్ళు ఏదో చిన్న తప్పు చేస్తేనే కొన్నిసార్లు పట్టరాని కోపం తల్లిదండ్రుల లోపల ఉంటుంది కదా. వెనకడికి ఓ తల్లి తన బిడ్డకు, నేను కడపలో ఉన్న సమయంలో మా ఇంటి పక్కనే ఉండేవారు, వాళ్ళ పాప మాట వినలేదని చెప్పి అట్ల కాడ తీసుకొని కాసేపు కట్టెల పొయ్యిలో పెట్టి, అప్పుడు గ్యాస్ స్టవ్లు లేవు, కాసేపు కాల్చి ఒక్కసారి అంటించింది కాలుకు, అంతే. మరుసటి రోజు నుంచి చంకలో పెట్టుకొని పోతుంది కూతుర్ను. మా నాన్నగారు అడిగారు, ఏమ్మా డాషమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నారు. హాస్పిటల్కి బాబు గారు. దేనికమ్మా? మా అమ్మాయి కాలు కాలింది. ఎట్లా కాలింది? చివరికి తెలిసింది ఈమె పెట్టిందని. మొత్తం మీద చిన్నదానికే మనం భరించలేకపోతున్నాం. అలాగైతే మీరు నేను ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఆయన దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద మన మనుగడను మనం కొనసాగించగలుగుతున్నాం. దేవుని యొక్క ధార్మిక స్వభావాల్లో ఒకటియే ప్రేమ. ఎందుకంటే దేవునికి చాలా ధార్మిక స్వభావాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రేమ. యూదా తన పత్రికలో ప్రేమ అను పదమును మొత్తం 3 సార్లు వ్రాశాడు. 2వ వచనంలో, 12వ వచనంలో, 21వ వచనంలో. 2, 12, 21 ఈ వచనాలు ప్రేమను గురించి
ఆ పదం ప్రత్యేకంగా అతడు వాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలోని 10 ఆజ్ఞలను సహజంగా 2గా విభజించడం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవ లోకంలో సండే స్కూలుకు మనం వెళ్తూ ఉన్నప్పుడే 10 ఆజ్ఞలు అనేవి పిల్లలకు నేర్పడం ఆనవాయితీ. అలాగే 10 ఆజ్ఞలు కొంతమంది ఇళ్లలో కూడా ఇప్పుడు కూడా ప్రింట్ చేసుకొని వేలాడు తీసుకున్నారు. అవి చాలా ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను కూడా 2గా విభజించటం జరిగింది. ఈ ఆజ్ఞలన్నీ దేవునితో గల మన ప్రేమయు, మనము ఇతరులను ప్రేమించవలసిన ఆవశ్యకతను గూర్చియు ఇందులో ప్రాముఖ్యంగా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే దేవునితో గల మన ప్రేమ, ఒక మనిషి సృష్టించబడింది దేవుని ద్వారా. అందుకే సృష్టికర్త అయిన దేవుని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. అలాగే దేవునితో మాత్రమే కాదు ప్రేమ కలిగి ఉండవలసింది, మన తోటి మనుష్యులతో కూడా ప్రేమ కలిగి ఉండాలి అనే దివ్యమైన సత్యాన్ని ఆ 10 ఆజ్ఞల్లో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోగలుగుతూ ఉన్నాం. సహజంగా మొదటి 5 ఆజ్ఞలను మనం తీసుకుంటే, మొదటి 5 ఆజ్ఞలు మనము దేవుని పట్ల గల ప్రేమను గురించి, అలాగే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఆజ్ఞలేమో మన తోటి వారి పట్ల ఏ రీతిగా మనం ప్రేమ కలిగి ఉండాలో ఆ 5 ఆజ్ఞలు తోటి వారిని ప్రేమించాలని మనకు నేర్పిస్తున్నాయన్నమాట. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. కొంతమంది ఏమంటారంటే, నేను దేవుణ్ణే ప్రేమిస్తాను కానీ మనుషుని ప్రేమించను అంటారు. దేవునికి నాకే సంబంధం కానీ మనుషులతో సంబంధం లేదంటారు. మరికొంతమంది ఏమండి, నా భార్య మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు ఉన్నారు, లేదా మంచి భర్త ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, మంచి చదువులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సమస్తం మాకున్నాయి, ఇక మాకు దేవునితో పని ఏంటి, దేవుని ప్రేమించాల్సిన అవసరం ఏంటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించే మరికొందరు ఉన్నారు. మిత్రమా, ఇవి 2 చాలా ప్రమాదకరమైనవే. మనుషుని ప్రేమించాలి, దేవుణ్ణి కూడా ప్రేమించాలి. దేవుని ఎందుకు ప్రేమించాలి? ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి. మనుషుని ఎందుకు ప్రేమించాలి? నీతో పాటు సృష్టించబడిన సృష్టం కాబట్టి, నీ తోటివారు కాబట్టి, మానవులతో సహజీవనం చేయవలసిన వారం కాబట్టి మనుషులను కూడా ఏం చేయాలంటే ప్రేమించాలని బైబిల్ ప్రబోధిస్తుందన్నమాట. హల్లెలూయా. ఈ 2 కార్యాలు తన వలె ప్రేమించాలి అని తోటి వారిని ఏ రీతిగా ప్రేమించాలని చెప్పినటువంటి ఇదే భాగంలో ఈ 2 కార్యాలు ఎప్పుడైతే మనం నిర్వహిస్తామో 10 ఆజ్ఞలన్నీ నెరవేర్చిన దానితో అది సమానమని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి 40 వరకు ఉన్న వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వరకు ఉన్న వచనాలు చూద్దాం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ప్రభువును ప్రేమించాలి, ఇది ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞ. ఇన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెనని. దేవుణ్ణి మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరిని ప్రేమించాలని యేసు ప్రభు చెప్తున్నాడు? చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరిని కూడా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. అందుమూలంగా ఒకడు దేవుని మాత్రమే ప్రేమిస్తే చాలదు, ఇతరులను కూడా ప్రేమించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం మరియు 11వ వచనములో కూడా మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20 మరియు 11 వచనాలు. ప్రేమ అనేది దేవుని యొక్క విశేషమైన గుణగణాల్లో ఒకటన్నమాట. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు.
అనే చక్కని పదం అక్కడ కనబడుతుంది అన్నమాట. ప్రేమ అనేది బైబిల్లో ఏకంగా దాని ప్రాముఖ్యతను వర్ణిస్తూ ఒక అధ్యాయమే వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 13వ అధ్యాయం మొత్తం ప్రేమను గురించి రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ప్రేమను గురించి ఆ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ప్రేమ యొక్క మాధుర్యత ఏమిటో అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత నేడు వ్యక్తుల వద్ద సంఘాలలో అన్నీ ఉన్నప్పటికీ 2 అక్షరాల ప్రేమ అనేది కొరబడింది. జాగ్రత్తగా వినండి. అన్నీ ఉన్నాయి, సంఘాల్లో అన్నీ ఉన్నాయి, మైక్ సెట్లు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వినే శ్రోతలు ఉన్నారు, అనేక వస్తువులు మన దగ్గర ఉన్నాయి. కానీ ప్రేమ కొరబడింది, ప్రేమ తగ్గిపోయింది. వ్యక్తుల దగ్గర ప్రేమ కొరబడిపోయింది. ప్రేమ అనే మాటకు అర్థమే లేకుండా పోతుంది అన్నమాట. అలాగే పరిపూర్ణతకు అనుబంధమైనదే ప్రేమ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అన్నమాట. ప్రేమించని వాడు దేవుణ్ణి ఎన్నడే గని ఎరుగని వాడని చెప్పి బైబిల్ ప్రబోధిస్తుంది. ప్రేమ లేని మతము విషపూరితమైనది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ లేని మతం విషపూరితమైనది. ఈనాడు పుట్టగొడుగుల్లో బోల్డ్ మతాలు పుట్టుకొస్తున్నాయి. మిత్రమా, ఈరోజు మతాలలో ప్రేమ ఉందా? ఎంతసేపు మత ఛాందస్యవాదం పెరిగిపోతుంది, పరమత సహనం నశించిపోతుంది, పరులను సహించలేక పోతున్న కాలం ఇది. మీరు ఏ మతములో ఉన్నా ఈ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నా మతములో, మీ మతములో, మన మతములో ఎక్కడైనా ప్రేమ అనేది లేకపోతే అది విషపూరితమైనదని సత్యం మనం ఎన్నడే కానీ విస్మరించడానికి వీల్లేదని మనం తెలుసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథము ఎత్తి చూపించే ఈ దేవుడు ఎవరై ఉన్నాడంటే సకల ప్రేమ యొక్క అంత సత్తగాను ప్రేమ అయ్యున్న దేవుడుగా మనకు కనబడుతున్నాడు. పాపం అనేటటువంటిది ఆయన దివ్యమైన స్వభావానికి ఆమెడ దూరములో ఉంటూ ఉందన్నమాట. అసలు ఆ పాపం అనేది ఎరుగని వాడు, జన్మతః పాపిగాడు, కర్మతః పాపిగాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ ప్రేమ ఎటువంటి ప్రేమను యేసు ప్రభు నేర్పించాడంటే శత్రువును ద్వేషించుట లేదు, కానీ మనం పాపులమును బలహీనులమును శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, అలాగే 8వ వచనం 10వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయం 6, 8, 10 వచనాల్లో మనం చూస్తున్నాం. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేశారంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆయన పాపాన్ని ఎప్పుడు ప్రేమించలా, పాపిని మాత్రం ప్రేమించాడు. మనం ఏంటంటే పాపాన్ని ప్రేమిస్తాం కానీ పాపిని ప్రేమించాం. ఒక తాగుబోతూ వెళ్తూ ఉంటే ఆయన్ని ఎన్ని మాటలు అంటారో. అంటే తాగుడు నేను సమర్థించడం లేదు సుమా, కానీ వాడిలో ఉండే ఆ త్రాగుబోతు బుద్ధిని మనం ద్వేషించాలి, ఆ పాపాన్ని మనం ద్వేషించాలి. ఆ పాపాన్ని అంగీకరించడానికి వీల్లేదు, కానీ ఆ వ్యక్తిని మనం ఎన్నడిగిన తోలనాడటానికి వీల్లేదు. ఎందుకంటే అతని కొరకు ప్రార్థన చేయాలి, అతనికి సాధ్యమైతే మంచి మాటలు చెప్పాలి. మిత్రమా, ఈ త్రాగుడు ఒక రోజు నీ బ్రతుకును త్రాగుతుంది అని చెప్పి మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. ఈరోజు మా ఆరాధన అవగానే ఒక సోదరుడు వచ్చాడు. ఎన్నిసార్లు చెప్పి ఉంటానో, అనేక మంది ప్రార్థనలు చేశారు, మారడే, మందో మందో తాగి 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 ఇప్పుడు ఆయన తాగేసింది. అది ఇప్పుడు బాప్టిజం పొందటానికి రెడీ అయ్యాడు. ఈ రోజు ఇచ్చి ఇప్పుడు వచ్చేస్తానన్నాడు. వద్దు ఆగన్నా, ఎందుకంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలా, పర్మిషన్ తీసుకొని పూట వచ్చాడు. మళ్ళీ పోయి అక్కడ జాయిన్ అవ్వాలి. మళ్ళీ హాస్పిటల్లో ఉన్న ఆయన పర్మిషన్తో వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళి ముంచి బిడింగ్ అంటే కనుక మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు, లేనిపోయిన గోళ.
నేను అన్నాను, నీ శరీరం కొద్దిగా కుదుటపడి నేను ఆయన, ఎందుకంటే చూడండి, ఏదన్నా వచ్చే కానీ మనకు బాప్తీసం తీసుకోవాలి.